పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రసవానంతరం బాలింత మృతి చెందింది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వజ్రాలతండ గ్రామానికి చెందిన మృతురాలు జల్లా ఈదమ్మ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉదయం 10 గంటల సమయంలో పాపకు జన్మనిచ్చింది. అప్పటికి తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే ఈదమ్మకు రక్త శాతం తక్కువగా ఉండడంతో నీరసంగా ఉంది అని వైద్యురాలు సెలైన్ బాటిల్తో పాటు ఐరన్ ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఇంజెక్షన్ చేసిన అర్ధ గంటలోనే వికటించి ఈదమ్మకు ఒంటి నిండా దద్దుర్లు ప్రారంభమై కొద్ది సమయంలోనే ఈదమ్మ ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత ఎక్కించుకొచ్చారు ఇక్కడికి. తర్వాత 7 గంటలకు డెలివరీ అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ నేను ఫోన్ చేసి ఎలా ఉందని బాగుందని చెప్పారు. బాగుందని చెప్పిన తర్వాత ఏమని చెప్పారు, మళ్ళీ కలింది బాగానే ఉంది అమ్మాయి అమ్మాయికి ఏమైనా పెట్టాడని చెప్పారంట. వచ్చి మా వాళ్ళు ఏం చెప్పారు, ఇడ్లీ అది పోయి తీసుకొచ్చి ఇడ్లీ పెట్టారు. బాగానే ఉంది, బట్టలు కూడా కట్టుకుందంట, బాగానే కూర్చుందంట. బట్టలు మార్చుకుని మొత్తం మార్చుకున్నట్ట. తీరం మళ్ళీ ఏం జరిగిందంటే బెడ్ లేదని చెప్పి వాళ్ళ దగ్గర తిందంట. బెడ్ అయిపోయింది, ఐరన్ బాటిల్ బెడ్ అయిపోయిందని చెప్పి దాన్ని ఎక్కించారంట. ఎక్కించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసి గుండెలకు బాగా మంట అని చెప్పిందంట. చెప్పేసరికి మా అక్క ఏం జరిగింది, అక్కడ బాగా అది పోయి వచ్చేసరికి ఇక్కడ పడిపోయింది. డాక్టర్ గట్టిగా పట్టించుకోవట్లేదు, గట్టి కండిషన్ తీసుకోవాలి. ఇలాంటి ఈరోజు ఇలా అయిపోయింది, రేపు మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బాగా పడుకోవాలి. ముందు స్టాఫ్ నర్సులు పట్టించుకుంటే ఇదంతా అయ్యేది కదా సార్. డేట్లు లేని బాటిల్ పెట్టడం, తర్వాత రియాక్షన్ వచ్చిందన్నా కానీ పట్టించుకోకుండా ఉండటం, మీ అమ్మాయికి వస్తుందా ఎవరికి రావట్లేదు అన్నట్టు మాట్లాడటం. అంటే మేము చేయించలేదు తెలియదనే కదా సార్ వాళ్ళకి. 4 పిల్లలు రాత్రి బాగా తెల్లవారుగా నొప్పులు వస్తున్నాయి.